పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియ దైవ బిడ్డలారా, డిసెంబర్ నెల అనగానే మనకు గుర్తొచ్చేది క్రిస్మస్. అయితే ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా దేవుడు మనకు ఏ వరాలు ఇస్తున్నాడు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఈ క్రిస్మస్ పండుగ ద్వారా ముఖ్యముగా 7 ఆశీర్వాదాలు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. వాటిలో మొట్టమొదటిది, ఆయన తండ్రిగా వచ్చి మనలందరినీ కూడా ఆయన బిడ్డలుగా చేసుకునే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చాడు. ప్రియులారా, ఆయనను తండ్రిగా అంగీకరించిన వారందరికీ, ఆయన మన బిడ్డలము అని నమ్మిన వారందరికీ ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు. ఆయన తండ్రిగా అవ్వడానికి ఏ సర్టిఫికెటు, ఏ క్వాలిఫికేషను అవసరం లేదు. కానీ నిజంగా నీకు దేవుని బిడ్డగా మారాలి అని ఉంటే, దేవుని బిడ్డ అని అవ్వాలనుంటే ఆయనను నమ్మితే చాలు, ఆయనను నీవు రక్షకుడుగా అంగీకరిస్తే చాలు, మనం ఆయన బిడ్డలము అవుతూ ఉన్నాం. ఇదే విషయాన్ని యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12వ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన బిడ్డలకు భాగ్యాన్ని మనకిచ్చాడు. చూసారా ప్రియులారా, మనం అందరం కూడా ఆయన బిడ్డలం, ఆయన సృష్టించుకున్నటువంటి బిడ్డలం. మరి ఈ క్రిస్మస్ పండుగ శుభ సందర్భాన నీవు దేవుడు బిడ్డ కావాలి అని ఉంటే, నేను అంగీకరిస్తున్నాను, ఆ దేవుణ్ణి నా రక్షకుడిగా ఒప్పుకుంటున్నానని ఒక్క మాట పలికితే చాలు, ఆ విశ్వాసం, ఆ నమ్మకం కలిగి ఉంటే చాలు, నీవు నిజంగా దేవుని బిడ్డే. ఇదే దేవుడు మనకిచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం. ఇక 2వ ఆశీర్వాదాన్ని మనం చూస్తే, ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పుట్టాడు, దీనాతి దీనుడిగా పుట్టాడు, దరిద్రుడిగా పుట్టాడు, పేదరికంలో పుట్టాడు. కానీ మనలను ఆయన అలా దరిద్రములోనో పేదరికములోనో మురికి కుంపలలోనో ఉండాలని కోరుకోవట్లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమిస్తానని ఏనాడు అనుకోలేదు. మరి ఆయన తగ్గించుకొని మనలను పైకి లేపుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ వాక్యాన్ని చూస్తే, ఆయన నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నడిపించును. అవును ప్రియులారా, చూసారా, మనలను సుఖంగా ఉంచడానికి, మనలను సంతోషంగా ఉంచడానికి ఆయన పచ్చిక పట్టులలో, ఎంత ప్రకృతి రమ్యమైన స్థలాలలో మనలను ఉంచాలనుకుంటున్నాడు. కానీ ఆయన మాత్రం పశువుల తొట్టిలో పుట్టాడు, పేదరికంలో పుట్టాడు, దీనాతి దీనంగా పుట్టాడు. మరి ఆయన తగ్గించుకొని మనలను లేపుతూ ఉన్నాడు. మనం అంగీకరించాలి, నా దేవుడు నా కోసమే పుట్టాడు, నా దేవుడు నా కోసమే ఈ లోకానికి వచ్చాడు, నా దేవుడు నాతో పాటు ఉంటే చాలు, ఆ పచ్చిక పట్టులు అంత గొప్ప స్థలాలలో, రమ్యమైన స్థలాలలో, శాంతికరమైనటువంటి జలాల యొద్దకు నన్ను నడిపిస్తాడని నీవు నమ్మాలి. ప్రియులారా, ఈనాటి రోజుల్లో దేవుణ్ణి మనం అంగీకరించలేకపోతున్నాం, దేవుణ్ణి మనం నమ్మలేకపోతున్నాం. ఎన్నో క్రిస్మస్ పండుగలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ ఎక్కడ ఉంది నిజమైనటువంటి క్రిస్మస్? ఎంత గొప్ప ఆశీర్వాదం రెండవది దేవుడు మనకిచ్చాడు. ఆయన మనను పచ్చిక పట్టులలో విశ్రమింపజేస్తాడు, విశ్రాంతినిస్తాడు. మనం ఈనాడు చూస్తే అంతా కూడా టెన్షన్,
బిజీ లైఫ్, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఏదో ఒక విషయంలో తహతహలాడుతూ ఉంటాం. కానీ నీవు దేవుణ్ణి నమ్మితే, ఈ సంవత్సరం దేవుణ్ణి విశ్వసిస్తే, ఈ క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి ఈ శుభ తరుణంలో దేవుడు మనకు గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అదే శాంతికరమైనటువంటి జలముల యొద్దకు దేవుడు మనలను నడిపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక మూడవ ఆశీర్వాదం, యేసు ప్రభు పుట్టిన తరువాత ఆయనకి సత్రములో కూడా స్థలం లేకుండా పోయింది. కానీ ఆయన లోకరక్షకుడు, సర్వాధికారి. అలాంటి దేవునికే సత్రములో స్థలం లేదు. కానీ మనలకు పరలోకములో ఒక గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. అవును ప్రియులారా, నిజంగా ఆ దేవుడు ఆ యొక్క రాత్రి వేళ, ఆ చలికాలంలో సత్రములో స్థలం దొరికిద్దని ఎంత వెతికినా దొరకలేదు. కానీ ఆ పరలోకములో మనకు ఆయన గొప్ప స్థానాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఎన్నో రకాలుగా సిద్ధపాట్లు కలిగి ఉంటాం. బాహ్యాటమైనటువంటి సిద్ధపాటు, ఇంటికి డెకరేషన్ చేస్తూ ఉంటాం, ఇంటికి లైటింగ్లు పెడతా ఉంటాం, ఇంటికి స్టార్లు పెడతా ఉంటాం. కానీ మన హృదయాన్ని మార్చుకోం, మన ఆలోచనలు మార్చుకోం. ప్రియులారా, లోకా శుభవార్త 2వ అధ్యాయం 7వ వాక్యంలో, మరియమ్మ తన తొలిచూపు కుమారుని కని పొత్తిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను, ఎలయన సత్రములో వారికి స్థలము లేకుండెను అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రియులారా, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఆయన పుట్టినప్పుడు సత్రములో కూడా స్థలం దొరకలేదే. కానీ ఈనాడు నీవు నీ హృదయంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేయి, నీ హృదయాన్ని సిద్ధం చేయి. పాప సంకీర్తనం చేసి, చెడు ఆలోచనలు విడిచిపెట్టి, చెడు క్రియలు విడిచిపెట్టి, నీ హృదయాన్ని ఒక పరిశుద్ధమైనటువంటి స్థలంగా మార్చమని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నిజంగా నీకు పరలోకములో స్థలం కావాలంటే, పరలోకములో స్థానం కావాలంటే, ఆ రక్షణ నీకు కావాలంటే ముందుగా మనం సిద్ధం చేయాల్సింది మన హృదయాన్ని. ఇక 4వది, ఆయన చీకటిలో రాత్రివేళ జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పశువుల కాపరులు ఇదిగో లోకరక్షకుడుగా పుట్టినటువంటి ఆ శిశువు ఎక్కడా అని వెతుకుతూ ఉన్నాడు. అంటే చీకటిలో ఆయన జన్మించాడు. కానీ ఆయనే ఈ లోకానికి వెలుగై మనలందరినీ కూడా ఆ వెలుగులోనికి నడిపించాలని ఆశపడుతూ ఉన్నటువంటి గొప్ప దేవుడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 9వ వాక్యంలో, అదియే నిజమైనటువంటి వెలుగు, ఆయనే నిజమైనటువంటి వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యోహాను శుభవార్త 1:9లో ప్రియులారా, మనందరికీ కూడా ఆ వెలుగు వస్త్రాన్ని, ఆ పాపము నుంచి వెలుగులోనికి, పాపము నుంచి పరిశుద్ధతలోనికి నడిపించే ఒక వెలుగు వస్త్రం ఎవరైతే పాప సంకీర్తనం చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆ వెలుగు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా ప్రియులారా, ఈనాడంతా కూడా వెలుగు ఉంది. ఈ లోకములంతా కూడా లైట్లు, రకరకాల లైట్లన్నీ కూడా వచ్చాయి. కానీ యేసు ప్రభు పుట్టిన సమయంలో సరిగా వెలుతురు కూడా లేదు. కానీ ఆయన వెలుగుగా వచ్చాడు. మనందరినీ కూడా చీకటి నుంచి వెలుగులోనికి నడిపించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆలోచన చేద్దామా? మన జీవితంలో కూడా చీకటి ఉంది, మన జీవితంలో కూడా అంధకారం ఉంది. ఆ అంధకారము నుండి బయటపడాలంటే లోకానికి వెలుగుగా వచ్చినటువంటి యేసయ్యను మనం స్వీకరించాలి, మనం అంగీకరించాలి. అవును ప్రియులారా, దేవుడు ఇప్పటి వరకు ఈ గొప్ప ఆశీర్వాదాలు మనకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆలోచన చేద్దాం ఒక్క నిమిషం. ఈ క్రిస్మస్ పండుగ అర్థవంతంగా జరగాలంటే, ఈ క్రిస్మస్ పండుగ యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సిద్ధపాటును మనం పొందుకొని ఉందాం. ఇక 5వది, ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలలో చుట్టబడ్డాడు. కానీ కీర్తనకారుని అంటున్నాడు, ఈ వెలుగు వస్త్రాన్ని నువ్వు కప్పుకున్నావు కదా, మహిమ వస్త్రాన్ని నువ్వు కప్పుకున్నావు కదా. కీర్తనల గ్రంథం 104వ కీర్తన 2వ వచనం ప్రియులారా, వెలుగు వస్త్రమును వలె తాల్చితివి. ఆ గొప్ప
వెలుతురు కలిగిన, గొప్ప వెలుగు కలిగిన, మహిమ కలిగిన, ప్రభావం కలిగిన ఆ గొప్ప వెలుగైనటువంటి లోక రక్షకుణ్ణి నీవు పొందుకొని ఉన్నావు కదా. అవును ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు పొత్తిగుడ్డల్లో చుట్టబడితే మనం వెలుగు వస్త్రాన్ని ధరించుకోమంటున్నాడు దేవుడు. అవును బిడ్డలారా, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, సిద్ధపడదామా? ఆ క్రిస్మస్ పండుగ అర్థవంతంగా చేద్దామా? ఇంకా చాలా చోట్ల ఈ క్రిస్మస్ పండుగకు పేరు చెప్పుకొని ఎన్నో సినిమా పాటలకు డాన్సులు వేయడం, డీజే బాక్సులు పెట్టుకొని పాటలకు డాన్స్ వేయడం చూస్తూ ఉన్నాం. కానీ ప్రియులారా, అవన్నీ కూడా కాకుండా దేవుడు నా కోసం పుట్టాడు, దేవుడు నా కోసం వచ్చాడు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు, ఆ వెలుగులో, ఆ ఆశీర్వాదంలో, ఆయన దీవెనలో, ఆయన రక్షణలో నేను కూడా ఒక భాగం అవ్వాలని నువ్వు సిద్ధపడితే తప్పకుండా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడిచ్చేటువంటి 6వ ఆశీర్వాదం అందరూ అనుకున్నట్లు, అందరూ చూస్తున్నట్లు, అందరూ ఎదురు చూస్తున్నట్లు ఈ లోకములో రాజుగా వచ్చానటువంటి యేసు ప్రభు రాజభవనంలో జన్మించలేదు, కానీ రాజ కుటుంబంలో పుట్టలేదు, కానీ ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టాడు. చూసారా? మరి అలాంటి దీనస్థితిలో పుట్టినటువంటి యేసు ప్రభు ఆయన ధనవంతుడై ఉండి కూడా పేదవాడిగా జన్మించాడు. మనలను కూడా ఆ ధనవంతులు కావాలని, పేదరికంలో కాకుండా, దారిద్ర్యంలో కాకుండా ఒక ధనవంతులుగా, విశ్వాసములో ఎలగాలని, ఒక రాజుగా ఉండాలని, రాజభాగ్యం కావాలని, గొప్ప భాగ్యం కావాలని ఆయన మన కోసం ఈ లోకానికి ఒక మానవుడిగా దిగి వస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖ 8వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూస్తే మన యేసు ప్రభు కృప ఎలాంటిది అంటే మనందరికీ తెలుసు. ఆయన భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికము వలన మనలను భాగ్యవంతులుగా చేయుటకు ఆయన నిరుపేద అయ్యాడు. పిల్లరా, చూసారా? ఆయన మనల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉంచడానికి ఆయన పేదరికంలో పుట్టాడు, ఆయన సేవకుడు అయ్యాడు. అంత గొప్ప ప్రేమను ఈ లోకానికి చూపిస్తూ ఉన్నాడు. ఈ లోకం మీద ఉండే మనుషుల మీద తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియ తల్లిదండ్రులారా, అందరూ గమనించుకోండి, ఎంత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో మనకిస్తూ ఉన్నాడు. మరి అవన్నీ కూడా పొందుకోవాలి అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియులారా, ఆలోచన చేద్దాం. నిజమైనటువంటి క్రిస్మస్ ఆరాధనలో, క్రిస్మస్ పండుగలో క్రీస్తే ముఖ్యం. ఆ క్రీస్తు లేకుండా క్రిస్మస్ చేస్తే ఏమి ప్రయోజనం? ప్రియులారా, ఇదిగో పాత గుడ్డను మాసిక వేయడానికి కొత్త గుడ్డను ఎలా తీసుకురాగలం? అలాగే మనం శుభ్రం చేయకుండా, మన మనసు మార్చుకోకుండా, మన మాట మార్చుకోకుండా ఎంత సిద్ధపాటు కలిగి బాహ్యానువాటమైనటువంటి సిద్ధపాటు ఎంత చేసినా ఏం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచన చేద్దామా? అవును ప్రియులారా, నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ సందర్భం మనం మన జీవితంలో చూడాలంటే ఎన్నో పండుగలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి ఈ పండుగ అర్థవంతంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ముఖ్యమైనటువంటిది తగినటువంటి సిద్ధపాటు. ఇక చివరిగా దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదం 7వది, ఆయన పశువుల శాలలో దుర్గంధము వచ్చే చోట జన్మించాడు, మురికి వాసన వచ్చే చోట జన్మించాడు, మురికి కుంపలలో జన్మించాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టాడు, పొత్తిగుడ్డలలో చుట్టబడ్డాడు. అంటే దుర్గంధం, చెడు వాసన వచ్చే స్థలంలో యేసు ప్రభు పుట్టి మనలను పరిమళ సువాసన వెదజల్లే స్థలములో ఉంచాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎవరు కోరుకుంటారండి? ఈ లోకములు ఎవరు చూసినా వీళ్ళు నాశనం అవ్వాలి, వీడు పడిపోవాలి,
వీడు విరిగిపోవాలని కోరుకున్న వాళ్ళే తప్ప ఆ దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆయన మురికి వాసన వెదజల్లే స్థలములో పుట్టి మనలను పరిమళ ద్రవ్యం కలిగినటువంటి పరిమళ సువాసన వెదజల్లే స్థలములోనికి ఉంచడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వాక్యంలో క్రీస్తు మనలను ప్రేమించుట చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడినటువంటి అర్పణగా బలిగా మన కొరకై తన ప్రాణాన్ని ఇచ్చాడు. నిజంగా ప్రియులారా, ఈ 7 ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. ఈ 7 ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ప్రియ బిడ్డలారా, ఒక ప్రణాళిక కలిగిన, ఒక సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా నీవు మారాలి. ఆ యొక్క ఆలోచన మన జీవితంలో ఉంచుకోవాలి. నా కోసమే యేసు ప్రభు పుట్టాడు, ఆయన బిడ్డలుగా చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. మొట్టమొదటిది, ఆయన పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పరుండబెట్టాడు, కానీ మనలను పచ్చిక గల చోట్లకు నడిపిస్తూ ఉన్నాడే. ఎంత గొప్ప దేవుడు అని మనం నమ్మాలి. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు కనీసం సత్రంలో స్థలం లేకుండా పోయింది, కానీ ఈనాడు ప్రతి హృదయాన్ని, ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇక్కడ సత్రములో స్థలము లేదు, కానీ ఆయన మనకు పరలోకములో స్థానం కల్పించడానికి వచ్చి ఉన్నాడు. మనం నమ్మాలి. ప్రియులారా, ఈ లోక ప్రయాస అంతా కూడా ఆ పరలోకములో స్థానాన్ని సంపాదించుకోవడానికే. సిద్ధపాటు కలిగి ఉంటే పరలోకములో స్థానం ఉంది. ఈ లోకములో ఇష్టం వచ్చినట్లు జీవించి, ఇష్టం వచ్చినట్లు పాపాలు చేస్తూ, ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ, ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే పరలోకములో ఉండాల్సినటువంటి స్థానాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. అలా కాకుండా ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ క్రిస్మస్ పండుగ సిద్ధపాటు కలిగినటువంటి రోజులలో మనం ఉన్నాం. దేవుడు నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఇక 4వ చూస్తే మనం ఏంటి, ఆయన చీకటిలో పుట్టాడు, కానీ మనలను వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఈ లోకానికి వెలుగును నేనే అన్నాడు ఆయన. ఆయన లోకానికి వెలుగుగా వచ్చాడు, మనలను కూడా వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు. 5వది, ఆయన పుట్టినప్పుడు పొత్తిగుడ్డలో చుట్టాడు, కానీ మనకు వెలుగు వస్త్రాన్ని, మహిమా ప్రభావం కలిగిన వస్త్రాన్ని మనకిచ్చాడు. ఎంత గొప్ప ఆశీర్వాదాలు! అందరూ పుట్టినట్లు, అందరూ అనుకున్నట్లు ఆయన రాజరికంలో పుట్టలేదు, వడ్రంగిగా పుట్టాడు, కానీ మనలను ధనవంతులుగా, పరలోకానికి వారసులుగా చేయడానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు అండి. ఇక తరువాత ఆయన మురికి వాసన వచ్చే స్థలములో పుట్టి మనలను సుగంధాలు, ద్రవ్యాలు ఉండే స్థలములోనికి తీసుకువెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. నిజంగా ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేరాలంటే ముఖ్యంగా 7 ఆశీర్వాదాలు దేవుడు మనకు నేర్పించాడు. ఈ 7 ఆశీర్వాదాలు నీ జీవితంలో ఫలించాలంటే, నీ జీవితంలో నెరవేరాలి అంటే ఇప్పటికే మనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ 7 ఆశీర్వాదాలు పొందాలంటే నిజమైనటువంటి సిద్ధపాటు. చాలామంది సిద్ధపాటు అంటే ఇదిగో కొత్త బట్టలు కొనుక్కోవడమో, లేకపోతే ఇంటికి కొత్త రంగులు కొట్టడమో అనుకుంటున్నారు. అది కాదు. నీ హృదయానికి, నీ హృదయంలో ఏ మరక ఉందో, నీ హృదయంలో ఏ మచ్చలు ఉన్నాయో, మన జీవితంలో ఏ పాపం ఉందో, దేవునికి ఇష్టం లేని ఏ కార్యం ఉందో, ఆ కార్యాల నుంచి బయటపడాలి. ఎలా బయటపడాలి? పాప సంకీర్తన చేస్తూ ఉండాలి, పాపాన్ని ఒప్పుకుంటూ ఉండాలి. ఇదిగో మాట తీరు మారాలి, ప్రవర్తన మారాలి, ఆలోచన విధానం మారాలి. అది నిజమైనటువంటి సిద్ధపాటు అంటే. అంతే తప్ప బాహ్యాటమైనటువంటి సిద్ధపాటు కలిగితే క్రిస్మస్ వస్తుంది పోతుంది, కానీ దానివలన ఏ ప్రయోజనం ఉండదు. ప్రియ దైవ బిడ్డలారా, ఆలోచన చేయండి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ వ్యక్తి అయినా ఆయన తండ్రిగా మన కోసం వచ్చాడు. ఆయన బిడ్డలమయ్యే భాగ్యాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. ఇదిగో పరలోకము నుంచి ఒక మానవుడిగా మన మధ్యకు దిగివస్తూ ఉన్నాడు. ఆ రక్షణ భాగ్యం, దాంట్లో మనం కూడా పాలు పంచుకోవాలంటే ఆ సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి.
ఇంకా ఆయన పుట్టినప్పుడు స్థలం లేదే, నీ హృదయాన్నే ఒక స్థలంగా ఏర్పాటు చేయి, ఒక ఆలయాన్ని కట్టు నీ హృదయంలో ఒక ఆలయాన్ని కట్టు, నీ జీవితంలో ఒక ఆలయాన్ని కట్టు. ఈనాటి రోజులు అందరూ కూడా చర్చెస్లోనో ఇంట్లోనో పశువుల పాక ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది కాదు, మంచిదే, కానీ దేవుడు కోరుకునేది నీ హృదయమే ఒక పశువుల పాకగా, పరిశుద్ధమైనటువంటి పశువుల పాకగా, సుగంధ ద్రవ్యాలు విరజిమ్మే పశువుల పాకగా, వెలుగులు విరజిమ్మే పశువుల పాకగా, పరిశుద్ధత కలిగిన పశువుల పాకగా, పవిత్రత కలిగినటువంటి పశువుల పాకగా నీ హృదయాన్ని మార్చుకోమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. సిద్ధపాటు లేకుండా ఏ ఆశీర్వాదం రానే రాదు. ఒక మనిషికి ఈ 7 ఆశీర్వాదాలు ఎంతో ముఖ్యం. ఆ 7 ఆశీర్వాదాలు నీవు పొందుకోవాలంటే సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, ఈ 7 ఆశీర్వాదాలు పొందుకోవాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగినటువంటి మా సర్వేశ్వర, ఈ క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్నటువంటి ఈ శుభ తరుణంలో ప్రభువా 7 ఆశీర్వాదాలు మాకు ఇచ్చి ఉన్నారు. ఈ 7 ఆశీర్వాదాలు మేము ఎలా పొందుకోవాలో మాకు నేర్పించి ఉన్నారు. మా జీవితంలో ఎన్నో క్రిస్మస్ పండుగలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కానీ నిజమైనటువంటి సిద్ధపాటు లేకుండా మేము జీవించి ఉన్నాం. ప్రభువా, అలా కాకుండా ఇక నుంచి మేము సిద్ధపాటు కలిగి పాప సంకీర్తనాలు చేసి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి నీ పరిశుద్ధాత్మ శక్తిని మాపై కురిపించండి. మీ పరలోక భాగ్య ఆశీర్వాదాలు ప్రభువా మా అందరి మీదకి కురిపించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.